అన్నా ఇది రాంగ్ అని మేము అంటున్నాం, మాకు క్లియర్ కనబడుతుంది. కాదు మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. ఇది దొంగతనంగా అక్రమంగా కట్టది కాదు, మేము కట్ట మాది కాదు. ఇది చెరువు పక్క ల్యాండ్ ఒకటే మీది. అదే చెరువే అంటున్నాం మేము కూడా. ఉన్నది మా కట్టమైసం ఉన్నది, కాలేజీలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫెన్సింగ్ వేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి? కట్టమైసం కాడికి దర్శనం దండం పెట్టుకున్నందుకు వచ్చినాము. అది ఎప్పుడైనా కొనుక్కొని ఎప్పుడైనా కొనని మాకు ఇప్పుడు దాని మీదకి కట్టమైసం కాడికి. ఒక్క నిమిషం, ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం కదా. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా చెప్పారు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ వేసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అది మాదా? మీరు కాదు కాదు, ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్టా. రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే సార్? మీరు చెప్పండి, మీరు సింపుల్ ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారు? కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమండి ఇది రెగ్యులర్ పట్టానా కాదా? 72 గంటలు అవుతుంది మేము వీడియోలు చేసి చెప్పబట్టి. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతలేదు కదా. అందుకే మన ఇద్దరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనరు? ఎవరు? హైడ్రా కమిషనరు పర్మిషన్లు వచ్చిన వాటిని కూడా గులగొట్టిండు. సరే, అందుకే నేను అదే అంటున్నా. కాదండి, ఎంతమందికి సమాధానం చెప్తాను? సమాధానం ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ దగ్గర, సార్ అది గవర్నమెంట్ అంటండి, మనది కాదంటే మేము వెళ్ళిపోతాం. కోడి చెరువు ఇది, కోడి చెరువే, పట్టా చెరువే. అంటే ఎట్లా చెరువుకి ఎవరు తవ్విర్రు? చెరువు ఎవరు తవ్విర్రు? ఇది చెరువు ఎవరు తవ్వితే చెరువు అయింది? ఇప్పుడు అసలు ఇది తొవ్విన చెరువు కాదు, వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే గట్టేస్తే ఇది చెరువు అయింది. చెరువు ఇప్పుడు ఇది ఏంది? ఇది ఎప్పుడైతే ఈ చెరువు కాదు, నేను ఎంఆర్ఓ కాదు, ఎంఆర్ఓ అని అడుగుతున్నారు కదా. ఇది ఒక మాట, నా మాట మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. ఒక్క నిమిషం, మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆర్డీఓ సంతకం, ఇగో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇగో డిఈ సంతకం, ఇంతమంది అధికారులు, ఏఈ సంతకం, ఇంతమంది అధికారులు